దిస్ సాయి చరణ్ వెల్కమ్ అవర్ ఛానల్. ఏపీలో పోలింగ్ ముగిసింది, కానీ ఎవరు గెలుస్తారా అని ప్రజలైతే వేచి చూస్తున్నారు అన్నమాట. అట్ సేమ్ టైం వైసీపీ వాళ్ళు మేము గెలుస్తామని, టీడీపీ అలియన్స్ జనసేన వీళ్ళు మేము గెలుస్తామని అంటున్నారు. ఎవరు గెలుస్తారో ఇప్పుడు కిరణ్ గారు ఉన్నారు, ఆయన అడిగి మనం చక్కగా తెలుసుకుందాం. అండ్ కిరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీలో ఎవరు గెలవబోతున్నారు? అట్ సేమ్ టైం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంని కలవటం జరిగింది అండ్ గెలుస్తారని కూడా వింటున్నాం. ఏమంటారు దానికి మీరు? మే 13వ తారీఖు జరిగిన ఎలక్షన్స్లో కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఏ సర్వే చూసినా, ఆఖరికి ప్రశాంత్ కిషోర్ గారు కానీ మీరు ఈరోజు షర్మిలా గారిని అడిగినా కూడా చెప్తారు ఎవరు గెలుస్తారు అంటే కూటమి గెలుస్తుంది అని చెప్పి డైరెక్ట్గా TV9 రజనీకాంత్ గారే చెప్పడం జరిగింది. సాక్షి ఛానల్లో పనిచేసే కొమ్మినేని అతను కూడా డైరెక్ట్గా పందాలు ఎవరు కాయొద్దు అని చెప్పి, పందాలు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాయటానికి కూడా భయపడ్డారు. కానీ వాళ్ళు ఏంటంటే ఓటమి తెలుసుకున్నారు. యాక్చువల్గా ఐపాక్ టీం అనేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 170 స్థానాల్లో ఎవరెవరు గెలుస్తారు, ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్తే జగన్మోహన్ రెడ్డి వినాల. కానీ అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడు, ఈసారి కూడా మనమే గెలుస్తున్నాము, 170కి 170 స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు మొత్తం కూడా మనమే గెలుస్తాము అని చెప్పి ఇతను లండన్ వెళ్ళటానికి ఇక్కడ నాంపల్లి కోర్టుకి పాస్పోర్ట్ అడగటం జరిగింది. అదేవిధంగా మే 15 నుంచి 1వ తారీఖు దాకా లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్తాను అని చెప్పి ఆమ్స్టర్డామ్ వెళ్ళటం జరిగింది. అక్షరాల తాను వెళ్ళిన విమానం గంటకి 12 లక్షల ఖర్చుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎంతోమంది అధికారులు కూడా తీసుకువెళ్ళటం జరిగింది. ఇతను వస్తాడా రాడా అంటే గెలిస్తే 15 రోజులు, ఓడిపోతే 15 ఏళ్ళు అనే విధంగా ఇతని మాటలు అయితే ఉన్నాయి అని చెప్పి నేనైతే చెప్పగలను. ఇతను చెప్పటం కూడా ఏంది, నేను వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్తున్నాను. ఎక్కడో చేయండి, ఎక్కడో కాదు, ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి మీదే చేయండి. ఏ విధంగా అయితే ఫ్లోటింగ్ బ్రిడ్జి కట్ అయిందో అదే విధంగా మీ 3 రాజధానులు కూడా మూసుకుపోతాయి అని చెప్పి నేనైతే చెప్పగలను. ఓకే, అంటే జగన్ గారు గెలిస్తే వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానన్నారా అని అన్నింటే జగన్ ఎందుకు వేరే దేశంలో ఎందుకు ఉంటాడు? గెలిచినా ఓడిపోయినా ఇక్కడే ఉంటాడు కదా. ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ లేడా, ఎక్కడికో వెళ్ళాడా? చెప్పండి దానికి సమాధానం. ఇతను విదేశాలకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరగటం, ఇంతకుముందు కోనసీమలో కానీ ఇప్పుడు మా పల్నాడు ప్రాంతంలో కానీ ఇక్కడ తాడిపత్రిలో కానీ గొడవలు జరగటానికి జగన్మోహన్ రెడ్డి కారణం. 38 కేసులు ఉన్న వ్యక్తి 2019 నుంచి అధికారంలో ఉన్న తర్వాత ఇసుక మాఫియా కానీ మట్టి మాఫియా కానీ తాను వేసిన రంగులు దాదాపుగా 3,000 కోట్లు విలువ చేసేవి, దాదాపుగా ఇంకా దగ్గరగా 50 కేసులు జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఉంటాయి. ఇలాంటి వ్యక్తికి 3041 వాయిదాలకు వెళ్లకుండా, కోర్టు ఏమీ మాట్లాడకుండా కన్న కొడుకుని గనక ఫారంకి పంపించే విధంగా కోర్టే డబ్బులు ఇచ్చి పంపిస్తే ఇంకా మంచిది అని చెప్పి మేమైతే మాట్లాడుతున్నాం. మాకు కోర్టు మీద కూడా నమ్మకాలు పోయినాయి. జైల్లో ఖైదీలు మమ్మల్ని ఏం అడుగుతున్నారు అంటే మేము ఫారెన్ వెళ్తాము, జైల్లో ఖైదీ జగన్ మాకు కావాలి అని చెప్పి జైల్లో ఖైదీలు అయితే కోరుకుంటున్న మాట వాస్తవం. ఈ పార్టీ అయితే గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి నేనైతే మొహమాటం లేకుండా చెప్పగలను. ఓకే, అండ్ అది బొత్స శాఖ మంత్రి అంటే శాఖ మంత్రి ఏంటి, ఆయన కామెంట్ చేస్తారు కదా, ఐపాక్ టీంని కలిసిన రోజు ఇతను జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉన్నాడు. ఇంకా ఆ రోజు ఇంకా అర్థమైపోయింది పరిస్థితి, గెలవరు అని తెలిసిన తర్వాత వీళ్ళేందంటే వాళ్ళ వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళని జ్యూస్ పెంచడానికో, రేపు పోలింగ్ రోజు
ఆ రోజు వీళ్ళకి ఎవరు దొరకరు అనే ఉద్దేశంతో జూన్ 4వ తారీఖున మనమే గెలుస్తాము, జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తా, జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అని చెప్తుంటే ఎక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జి మీదే చేసుకోండి, మీ మాటలో ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు, మీకు ఆల్రెడీ ఓటమి ఖాయము అని చెప్పి కేంద్రం కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు గెలుస్తున్నారు, ఈసారి మాత్రం పెద్ద ఆయనే సీఎం, టీడీపీ గెలుస్తుంది, కూటమి గెలుస్తుంది, 120 స్థానాలకు ఒక్కటి కూడా తగ్గదు. చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం జూన్ 9వ తారీఖున జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు ఒకటే రాజధాని అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై చంద్రబాబు అని చెప్పి నేనైతే చెప్పగలను. ప్రతి ఒక్కళ్ళు కూడా మంగళగిరి పార్టీ ఆఫీసుని పగలగొట్టడం కానీ, చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడి చేయటం కానీ, గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీసును తగలబెట్టడం కానీ, మాచర్లలో దాదాపుగా 2 సార్లు టీడీపీ పార్టీ ఆఫీసును తగలబెట్టడం కానీ, అదేవిధంగా జూలకంటి బ్రహ్మారెడ్డి గారి కార్లు మొన్న రీసెంట్గా ఎలక్షన్లు జరిగిన తర్వాత అప్పుడు కూడా కార్లు ధ్వంసం చేయటం కానీ, ఇలాంటి సంఘటనలకి మేమైతే మర్చిపోము, ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాము. ఓకే, ఒకవేళ జగనే గెలిస్తే పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి కనుక గెలిస్తే ఆంధ్రప్రదేశ్ని మర్చిపోండి. ఇంతకుముందు ఉపేంద్ర సినిమా చూసే ఉంటారు, ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రి కదా, నా రాష్ట్రాన్ని అమ్మేస్తాను అంటాడు. రాష్ట్రాన్ని అమ్మేస్తాడు, ఇప్పటికే విశాఖ ఉక్కును అమ్మేశాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డైరీలకు సంబంధించిన పాలు మొత్తం కూడా ఇంతకు ముందు కేంద్రం సపోర్ట్ చూసుకొని విర్రబీగాడు. ఇప్పుడు కూటమితో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది కాబట్టి అక్కడక్కడ గొడవలు జరిగినాయి. అదే గనక బీజేపీతో పొత్తు గనక లేకపోయినట్టయితే 175 నియోజకవర్గాల్లో కూడా మాచర్లో జరిగిన పరిస్థితులు జరిగి ఉండేవి అని చెప్పి నేనైతే చెప్పగలను. ఏం జరిగిందంటారు? మాచర్లలో ఏం జరిగింది అసలు? రెంటాల, కారంపొడి దాడులు ఏ విధంగా చెప్పారో, పక్కనున్న తెలంగాణ నుంచి కూడా 1000 మంది రౌడీలను తెప్పియటం కానీ, 50 కార్లలో దాదాపుగా. ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ పారిపోయారు, జారుకున్నారు, భయపడ్డారు. గన్మెన్స్ కూడా ఎస్పీ ఆఫీసులో గన్స్ హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. వీళ్ళు నిజంగా గెలిచేవాళ్ళు అయితే వీళ్ళు ఇన్ని దాడులు చేయాల్సిన అవసరం లేదు. మాచర్లో కానీ, వైజాగ్లో కానీ, తాడిపత్రిలో కానీ, ఏది చంద్రగిరికి చెందిన పులివర్తి నాని గారిని తిరుపతిలో దాడి చేయటం జరిగింది. ఏ ఒక్కరిని కూడా మేమైతే వదిలే ప్రసక్తి లేదు. కొడాల నానిగాడు కానీ, వల్లభనేని వంశీగాడు కానీ, పేరు నానిగాడు కానీ, జోగి రమేష్ గాడు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు, పేరు నానిగాడు కానీ, వీళ్ళందరికీ కూడా రోజా కానీ, విడతల రజనీ కానీ ప్రతి ఒక్కరికి కూడా మా మొక్క అని లేదు, మా పార్టీ అని కూడా లేదు. వీళ్ళకైతే మాత్రం తగిన శాస్తి జరుగుతుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. అంటే మీరు వాళ్ళ మీద రివెంజ్ చేసుకోవడానికి వస్తున్నారు? రివెంజ్ కాదండి, రివెంజ్ కాదు. ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో చేసిన అరాచకాలకి మీరు మంగళగిరి పార్టీ ఆఫీస్ అది అనట్లేదు, నేను చెప్పిన దానికి మీరు ఆన్సర్ చేయండి. చెప్పండి. నేనేమంటున్నా అంటే మీరేమన్నారు, వాళ్ళకు ఉంటది అనే విధంగా మాట్లాడుతున్నారు. ఉంటది అంటే వాళ్ళు చేసిన అరాచకాలు చెప్పండి. ఇంట్లో ఉన్న లేడీస్ని కూడా తిట్టడం, ఏది చంద్రబాబు గారు ఏం చేశారు, చంద్రబాబు గారి వైఫ్ గారు ఏం చేశారు, మామూలుగా లోకేష్ గారు కానీ అసలు ప్రతి ఒక్కరిని కూడా ఇంట్లో ఉన్న లేడీస్ని పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్ళిళ్ళు అని మాట్లాడడం గురించి కానీ, నువ్వు 3 రాజధానులు కడతా అని మాట్లాడడము, మీ లాయరు 65 ఏళ్ల వయసులో 3వ పెళ్లి చేసుకుంటే ఫారం పోతానికి దాదాపుగా ప్రజల సొమ్ముని 43 కోట్లు ఖర్చు పెట్టావు. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీ లండన్ పర్యటనకి? కోర్టు ఎందుకు ఈ విధంగా కన్న కొడుకుని చూసినట్టు చూస్తుందో? మాకైతే కోర్టును కూడా నమ్మే పరిస్థితిలో ఈరోజు ఏపీలో ప్రజలు లేరు. ఎందుకు అంటే ఎవరి బాట వాళ్ళకి. ఎందుకంటేనండి ఈసారి కనుక
ఇప్పుడు పార్టీ గెలిచిన తర్వాత టీడీపీ కార్యకర్తలు నా మాట కూడా వినే పరిస్థితిలో లేరు. ఎందుకు అంటే మీరు చేసిన అరాచకాలు, మీరు మాట్లాడిన మాటలు, అవి బూతులు మాట్లాడారు, మనుషుల్ని చంపేశారు, ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, కమ్మాళ్ళ చేత రెడ్ల చేత తిట్టడం కానీ, చివరికి రివర్స్ అయ్యి సొంత చెల్లె నిన్ను చీకొట్టడం కానీ, నీ తల్లి చీకొట్టడం కానీ, ఒక శవం కోసం నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు ఆడిన గులకరాయి నాటకం కానీ, ఇంతకుముందు ఆడిన కోడికత్తి కేసు కానీ, బాబాయ్ కేసులో అందరూ కూడా లోపలికి ఒకటి కాదండి, నాకు తెలిసి ఇతని మీద ఉన్న కేసులకి జీవితాంతం ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే బయటకు రాదు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే భూస్థాపితమైందో 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా భూస్థాపితం అవుతుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. ఓకే, ఒక్క ముక్కలో చెప్పండి, ఏపీకి సీఎం ఎవరు? పెద్ద ఆయనే సీఎం. టీడీపీ గెలుస్తుంది, కూటమి గెలుస్తుంది. జూన్ 9వ తారీఖున చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. టీడీపీ కూటమికి 120 స్థానాలకి ఒక్కటి కూడా తగ్గదు అని చెప్పి నేనైతే చెప్పగలను. ఓకే, అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టడం, స్పీకర్గా RRR గారు ఉండటం, ఇక చూడండి, ఇక జైల్లో ఉంటాడా లేక అసెంబ్లీలో ఉంటాడా, ఏం మాట్లాడతాడు? మేమైతే ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, అండ్ చూసాక ఫ్రెండ్స్, కిరణ్ కుమార్ గారు అయితే జగన్ జైలుకి, పవన్ అండ్ చంద్రబాబు అసెంబ్లీకి అయితే కిరణ్ కుమార్ గారు అంటున్నారు. అట్ సేమ్ టైం ఈయన మాటల్లో క్లారిటీ అండ్ నిజం ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి, లేదంటే నో అని కామెంట్ చేయండి. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో మాకు కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలపండి. అండ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.